నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో నిర్మాణం చేపట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీపై ఇంత లొల్లి ఎందుకైంది? అసలు ఆ పల్లెలు అంతలా ఎందుకు తిరగబడ్డాయి? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది. కానీ ఎవ్వరికీ సరైన సమాధానం దొరకడం లేదు. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ పచ్చటి పొలాల మధ్య పెట్టడానికి అక్కడి గ్రామాల ప్రజలు ఒప్పుకోకపోవడం, వారికి అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవ్వాడనే చర్చ జరుగుతోంది. పరిశ్రమ ఊళ్ల మధ్యలో ఏర్పాటైతే ఎప్పటికైనా తమ ఇల్లు, పొలాలు గుల్లవుతాయన్న ఆందోళన చుట్టూ ఉన్న ఆ గ్రామాలను కదిలించింది. తమ పిల్లల భవిష్యత్తు కోసం తమ ప్రాణాలను తెగించైనా సరే ఆ పరిశ్రమను అడ్డుకోవాలన్న వారి పట్టుదల సర్కార్లను దిగవచ్చేలా చేసింది. చివరకు దిలావర్పూర్లో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ పరిశ్రమ ఆపేస్తామని ప్రభుత్వం ప్రకటించేదాకా పోరాటం సాగింది. రెండూళ్లే కదా, ఏమవుతుంది, తర్వాత చూసుకుందాం అని నిర్లక్ష్యంగా వ్యవహరించిన అన్ని వ్యవస్థలకు ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటం ఎన్నో పాఠాలను నేర్పింది. పరిశ్రమలు అంటేనే కాలుష్యమన్న ధోరణి ఉండటం సహజం. ఇలాంటి ప్రాంతాల్లో ప్రజలు ఉన్న అపోహలను ముందుగా తొలగించాలన్న విషయాన్ని గుర్తించలేకపోయింది యాజమాన్యం. ఇక ప్రజాభీష్టాన్ని గుర్తించలేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పాఠకులకు, అధికారులకు, ప్రధాన పార్టీ నేతలకు ఈ ఊళ్ళు కళ్లకు కట్టినట్టు చూపించింది. దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఫ్యాక్టరీల నిర్మాణం ఎంతైనా అవసరం. కానీ ఇలాంటి ఫ్యాక్టరీలు పెట్టేటప్పుడు ప్రజాభిప్రాయాలు స్వీకరించాలి. వారికి సరైన అవగాహన కల్పించిన తర్వాత ఇలాంటి ఫ్యాక్టరీలకు అనుమతి ఇవ్వాలి. అవి చేయకపోవడంతోనే ఇథనాల్ ఫ్యాక్టరీ రాజకీయ రంగం ప్రవేశం చేసినట్లయింది. మీ ప్రభుత్వం ఏంటి, మీ ప్రభుత్వ ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చిందంటూ అధికార, విపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. సంయమనం పాటించండి. అందరు కూడా కూర్చోండి. ఇక్కడికి ఫ్యాక్టరీ వాడు ఎవరిని ఒక్కరిని పంపించి ఇక్కడ గొడవలు సృష్టించడానికి చేస్తాడు. దయచేసి అర్థం చేసుకోండి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో నిర్మాణం చేపట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీపై ఇంత లొల్లి ఎందుకైంది? అసలు ఆ పల్లెలు అంతలా ఎందుకు తిరగబడ్డాయి? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది. కానీ ఎవరికీ సరైన సమాధానం దొరకడం లేదు. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ పచ్చటి పొలాల మధ్య పెట్టడానికి అక్కడి గ్రామాల ప్రజలు ఒప్పుకోకపోవడం, వారికి అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవ్వడం అనే చర్చ జరుగుతోంది. పరిశ్రమ ఊళ్ల మధ్యలో ఏర్పాటైతే ఎప్పటికైనా తమ ఇల్లు, పొలాలు గుల్లవుతాయన్న ఆందోళన చుట్టూ ఉన్న ఆ గ్రామాలను కదిలించింది. తమ పిల్లల భవిష్యత్తు కోసం తమ ప్రాణాలను తెగించైనా సరే ఆ పరిశ్రమను అడ్డుకోవాలన్న వారి పట్టుదల సర్కార్లను దిగివచ్చేలా చేసింది. చివరకు దిలావర్పూర్లో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ పరిశ్రమ ఆపేస్తామని ప్రభుత్వం ప్రకటించేదాకా పోరాటం సాగింది. ఎవరిని ఒక్కరిని పంపించి ఇక్కడ గొడవలు సృష్టించడానికి చేస్తాడు. దయచేసి అర్థం చేసుకోండి.